మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా సాహస క్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకుంటివే విడువలేవు ఎన్నడు సాహస క్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకుంటివే విడువలేవు ఎన్నడు మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు
దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 82వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త, అలాగే ఇది ప్రవచన్ టీవీ. ఇంతవరకు చెప్పుకున్నటువంటి విషయాలు, యేసు ప్రభువారు సృష్టికర్త, సర్వమైనటువంటి అధికారము యెహోవా దేవుడు యేసు ప్రభువారికి ఇచ్చేశారు. ఆయనకి పూర్తి అధికారం ఇచ్చేశారు. ఆయన ద్వారానే ఎవరైనా నా దగ్గరికి రావాలి, ఆయన ద్వారానే ప్రార్థన చేయాలి. మరి తీర్పు తీర్చే అధికారం కూడా అది నా వశంలో ఉన్నప్పుడు నేను దాన్ని నా కుమారుడైన యేసు ప్రభువుకి ఇచ్చేసాను అని చెప్పడం జరిగింది. ఈ విషయమై మనం చాలా రెఫరెన్స్లన్నీ చూచాం, ఎక్కడెక్కడ ఎవరు ఏంటి అని చెప్పి. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పింది, ఆయన నాకు సమస్తాన్ని కూడా నాకు ఇచ్చారు, నా మీద పెట్టారు ఈ భారం అంతా అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే మరి పౌలు గారు హెబ్రీ పత్రిక ద్వారా తెలియపరిచారు. ఆయన ఈ యొక్క ప్రపంచాలు అన్ని యేసు ప్రభు ద్వారానే సృష్టికర్త అయిన దేవుడు యెహోవా దేవుడు సృష్టించాడు, ఆయన ద్వారానే సమస్తం జరుగుతూ ఉంది అని చెప్పారు. అలాగే కొలస్సీలకి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 20 వరకు కూడా పౌలు గారు ఆ యొక్క యేసు ప్రభు మహత్యం గురించి, యేసు ప్రభు ఎలా సృష్టికర్తో అంతా చెప్పడం జరిగింది. దాన్ని మనం కూలంకషంగా ఒకసారి మనం చూద్దాం. ఆయన ఆది సంభూతుడని గొప్ప పదాలని వాడాడు. ఆయన కొలస్సీలకు రాసిన 1వ అధ్యాయం 15 నుంచి 20 వచనాల వరకు చక్కగా ఆయన ఆది సంభూతుడు అని చెప్పి రాయటం జరిగింది. అవి ఏంటి, ఎట్లా అనే విషయాలు చూసుకుంటూ వస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసు ప్రభు ఎవరు అంటే అదృశ్య దేవుని స్వరూపి అయి, యెహోవా దేవుడు ఆయన ఆత్మస్వరూపి, ఆయన యొక్క స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ సర్వ సృష్టికి జరుగుతున్న అంతటికి కూడా ఆది సంభూతుడు అంటే ఈయన కూడా ఆత్మరూపంలోనే ఉన్నా, యెహోవా దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు, ఆయన స్వరూపం యేసు ప్రభువుది అని చెప్పడం జరిగింది. ఏలనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఈ ప్రపంచ నిర్మాణం అంతా కూడా ఆయన ద్వారానే జరిగింది, యేసు ప్రభు వారి ద్వారానే జరిగింది. ఈ యొక్క సృష్టి అంతా కూడా ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ సృష్టి నిర్మాణానికి ముందు, అన్నిటికంటే ముందు ఈ ప్రపంచంలో ఏది లేనప్పుడు కూడా ఆయనే ముందున్నాడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ఆయన ఆది అయ్యుండి మృతుల్లోండి లేచట్లో ఆది సంభూతుడాయను. అన్నిట్లో ఆయనే ఆది. అందుకే ఈ యొక్క సంఘము క్రైస్తవ ప్రజలందరికీ కూడా ఎవరు శిరస్సు? యేసు ప్రభువే శిరస్సు అని చెప్పాడు. సంఘము యొక్క శిరస్సు ఎవరు అంటే యేసు ప్రభు, యెహోవా దేవుడు అని చెప్పలా. కాబట్టి అంత ఆధిపత్యం అంతా ఆయనకే ఉంటుంది. అయితే ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతుల్లో లేచట్లో ఆది సంభూతుడాయను. ఈ మృతుల్లోంచి చనిపోయిన వాళ్ళు, ఒక మనిషి అన్నవాడు చనిపోయి మళ్ళీ లేవటం అనేది ప్రప్రథమంగా ఈయన ద్వారానే జరిగింది, యేసు ప్రభు ద్వారానే జరిగింది. కాబట్టి అన్నిట్లో ప్రథమలాగానే మళ్ళీ పునరుద్ధానంలో కూడా ఆయనే ఆది సంభూతుడు. దేవుడు వచ్చి మనలందరినీ పునరుద్ధానం చేసి మరి తీసుకెళ్తాడు రెండవ రాకట్లో అని మనం చదువుతున్నాం. ముందుగా అట్లా జరిగింది ఎవరికి? యేసు ప్రభు వారికి జరిగింది. ఆయన ఆది సంభూతుడు. ప్రతి దాంట్లో పునరుద్ధానంలో కూడా ఆయనే ముందు, ఆయనే ఆది సంభూతుడు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును
అవి భూలోకముందున్నవైనను పరలోకముందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభీష్టమాయెను. ఈ భూలోకమే కాదు, భూలోకము పరలోకం ఈ ప్రపంచం అంతట్లో కూడా ఆయన ద్వారానే దేవుడితో సమాధానం. ఎక్కడన్నా తప్పులు ఒప్పులు ఏం జరిగినా కూడా అన్నింటికి పరిష్కారం ఆయన యొక్క సిలువ యాగమే. దేవుడు నాకు కోపం వచ్చింది, మరి వీళ్ళందరినీ తుడిచిపెట్టేస్తాను అని అనేవాడు ఇదివరకు. మధ్యలో మధ్యవర్తి ఎవరు లేరు అప్పుడు అనేవాడు. కానీ ఆయన చేసిన సిలువ యాగం తర్వాత అన్నిట్లో సంధి ఏర్పడిపోయింది. కాబట్టి అలా ఆయన ద్వారానే ఈ ప్రపంచం అంతటితో సమాధానం కలిగి ఉండాలని తండ్రి అభీష్టం అయింది. అది బాగా కోపం వచ్చేసి దేన్ని లయపరచుకోకుండా ఆయన చేసిన సిలువ యాగాన్ని దృష్టించి ఆయన చేయటం జరిగింది. మరియు గత కాలమందు దేవునికి దూరస్థులమును మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావం గలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులు నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఇక్కడ వరకు కూడా తెలుసుకుంటే ఆయన సిలువ యాగం యొక్క ప్రాముఖ్యత. ఆయన ఆది సంభూతుడు, అంటే మొదటి నుంచి ఉన్న ఈ ప్రపంచ నిర్మాణం అంతా ఆయన ద్వారానే జరిగింది అని తెలుస్తూ ఉంది. తర్వాత ఈ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక వచనం చూసుకుందాం. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది. దేవుడు అనే పదానికి పరిపూర్ణత యేసు ప్రభువునందే ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులను శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన పరిపూర్ణుడు. ఒకవేళ 1-2 మనం తప్పులు చేసినా ఆ తప్పులన్నిటినీ ఆయన మీద వేసేసుకుని ఆ పరిపూర్ణత మనందరం కూడా దయచేశాడు. ఆయన పరిపూర్ణుడు అని చెప్పడం జరిగింది. ఈయన ఆది సంభూతుడు అనే పదం పౌలు గారు ఈ కొలసీ పత్రికలో రాయటం జరిగింది. ఆయన మనం అన్యజనులు అంటారు దేవుడి యొక్క కుడిపార్శ్వన ఉన్నాడు. ఇక్కడ క్రీస్తు ముందుగా దేవుడి దగ్గర ఉన్నాడు, నరరూపంలో వచ్చాడు, శిలువయాగం చేశాడు, పునరుద్ధానుడయ్యాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే యేసు ప్రభువారు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త భూమి మీదకు పంపబడ్డాడు. యేసు ప్రభు స్థానంలో ఆయన అన్నీ ఇక్కడ నిర్వర్తిస్తున్నాడు. యేసు ప్రభు ఆ మాట ప్రకారం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా చేస్తున్నాడు. ఆ యేసు ప్రభు యెహోవా దేవుడి యొక్క అధీనంలో ఆ పర్యవేక్షణలో ఆయన నడుస్తున్నాడు. తండ్రి కుమారుని ద్వారా అన్నీ జరిపిస్తున్నాడు. కుమారుడు తను చేయాల్సిన పనులన్నీ భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా అంతా జరిపిస్తారు. కాబట్టి ముగ్గురు కలిసి ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నారు. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 55-56లో దేవుడు ఇప్పుడు ఎక్కడున్నారు, ఎవరు చూశారు యేసు ప్రభువారు అంటే దేవుడు కుడిపార్శ్వలో ఉన్నట్లు ఒక ఆయన చూశాడు. ఆయన ఎవరు అంటే స్టెఫను. అపొస్తలుల కార్యాలలో 7వ అధ్యాయంలో 55-56లో ఆ పదాలు ఉన్నాయి. కాబట్టి ఆయన కుడిపార్శ్వలో ఉన్నమాట వాస్తవం. ఈ కుడిపార్శ్వన ఉన్నాడు అంటాకి అనేక సందర్భాల్లో దావీదు గారి దగ్గర రాయించారు ఆయన దేవుడి యొక్క కుడిపార్శ్వం దగ్గర ఉన్నాడు అని. ఆమె అంతా రాశారు. కానీ ఎంతవరకు నిజమండి, ఎవరు చూశారు అని అంటే చూసిన ఆయన కూడా మనకి ఈ యొక్క అధ్యాయంలో కనపడుతున్నాడు. 7వ అధ్యాయానికి వెళదాం. 55-56 వచనాలు ఏమున్నాయి? అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండట చూచి ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఈ యొక్క స్టెఫను అనే ఆయన ఎవరు? ఈయన ఎట్లా చూచాడు? యేసు ప్రభువారు శిష్యులు వాళ్ళతో పాటు ఒక 7గురిని మంచి వాళ్ళని ఎంచుకుని వాళ్ళ మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి
వీళ్ళకు ఉన్నటువంటి శక్తి అంతా వాళ్ళకు కూడా వచ్చేట్టు చేసి మీరు కూడా మీ కొన్ని ప్రదేశాలకు వెళ్ళి మేము ఎట్లా సువార్త ప్రకటిస్తాం. యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వెళ్ళిపోయి దేవుడు కుడిపార్శ్వన ఉన్నారు. యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ సువార్త ప్రకటిస్తుండగా వీళ్ళు 12 మంది, మరి ఒక ఆయన అయితే యోధా అన్న ఆయన ఉరివేసుకు చచ్చిపోయాడు, 11 అవుతారు. ఆయన ప్లేస్లో మత్తీయ అని ఒక ఆయన్ని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి 12 శిష్యులు, అది కాక ఒక 7గురిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో స్టెఫెను అన్న ఆయన, ఈయన మహా గొప్ప ఆత్మీయ బలం కలిగినటువంటి శిష్యుల కింద లెక్క. ఆయన కూడా ఆయన బ్రహ్మాండంగా మరి వాళ్ళకు ముందు, ఎవరి ముందు, ప్రజల ముందు దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్తూ, ఆయన్ని అంత గొప్ప దేవుణ్ణి మీరు సిలువ వేసి చంపారు అని చెప్పి వాళ్ళకి నానా ఆ రకాలన్నీ చెప్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే మీరు ఈ పని చేశారు అన్నాడో అక్కడున్న వాళ్ళందరూ కోపం వచ్చేసింది ఆయన మీద. ఆయన ఏమన్నాడంటే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచవన్నోళ్ళని వారలారా, మీ పితరుల వల్లే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. మీరు పరిశుద్ధాత్మని దేవుణ్ణి ఎప్పుడు ఎదిరిస్తున్నారు, ముష్కరులారా అన్నాడు. అలా కోపం వచ్చేసి వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కోరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని కూడా ఇప్పుడు ఈ మాటలు మండిపడిపోయారు వీళ్ళందరికీ. ఏంటి, మనల్ని ముష్కరులారా, దేవుడి మాటలు వింటలేదు, లోబడతలేదు అంటాడా అని వాళ్ళ కోపం వచ్చేసి వాళ్ళంతా మండిపడి ఈయన మీద పండ్లు కొరికారట. మరి రాళ్లతో కొట్టి చంపారు ఆయన్ని. పళ్ళు కొరికినప్పుడు ఈయన పరిశుద్ధాత్మతో నిండుకొని వాడి ఆకాశం వైపు చూచాడు. వాళ్ళందరూ ఈయన మీద పళ్ళు కొరికి చంపబోతూ ఉంటే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కూటి పార్శ్వందు నిలిచి ఉండుటట్టు చూచి, కనపడుతున్నాడట పైకి, ఆకాశం తెరవబడిపోయింది, దేవుడు కనపడుతున్నాడు, దేవుడు పక్కన కుడి పార్శ్వంలో యేసు ప్రభు కూర్చుని ఉన్నాడు. చూచి ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వందు నిలిచి ఉండుటూ చూచుచున్నానని చెప్పాను. రాళ్లతో కొడతా ఉంటే ఎవరైనా కంగారు పడతారు, ఇదిగో దేవుడు నాకు కనపడుతున్నాడు, మరి దేవుడి ఫలానా చోట ఉన్నాడు, నేను చూస్తున్నాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి మరి అతన్ని కొట్టి చంపటం జరుగుతుంది. ఎవరిని? స్టెఫెన్. దేవుడు ఆకాశం తెరిచి ఆయన దర్శనం అనుగ్రహించాడు. మరి వీళ్ళు రాళ్లతో కొట్టి చంపుతుంటే ఎందుకు ఊరుకున్నాడు? దేవుడు చిత్తం ఏంటి అంటే, ఇక్కడ ఈ లోకంలో పడిన శ్రమలకి ఇంతకింత పరలోకంలో ఆయన ఇస్తాడు. తన భక్తులు అనేక మంది హతసాక్షులు అవటానికి దేవుడు తెలియదా ఈ విషయాలన్నీ? ముందుగానే తెలుసు. దేవుడు చూస్తుండగానే జరుగుద్ది. ఆయన ఎదురుగా ఆకాశం తెరవబడిపోయి కనపడుతున్నాడు, వీళ్ళు రాళ్ళు పెట్టుకు చంపుతున్నారు. ఆయన రాళ్ళు పెట్టి చంపుతుంటే, తండ్రి వీళ్ళు మూర్ఖులు, వీళ్ళని క్షమించండి అని అంటాడు ఆయన. కాబట్టి ఆయన కుడిపార్శ్వంలో ఉన్నాడు అంటాకి ఒక మనిషి ఆయన శిలువయాగం చేసిన తర్వాత ఒక మనిషి చూచి చెప్పాడు. ఇంతకంటే రుజువులు మనకేమైనా కావాలా? కాబట్టి ఆయన గొప్ప దేవుడు, దేవుడి కుడిపార్శ్వంలో ఉన్నాడు, ఆయన సృష్టికర్త, అంత సమస్తం ఆయన మీదకి రావడం జరిగింది. తర్వాత ఎపిసోడ్లో ఇంకా దీని మీద కూలంకషంగా ఇంకా కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి. ఆ సమస్త అధికారం యేసు ప్రభువుకి ఎట్లా వచ్చింది, ప్రకటన గ్రంథంలో దర్శనం ద్వారా చూపించారో అదంతా మీకు చెప్తాను. మరి ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దేవుడిని జీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు 82వ ఎపిసోడ్ను కూడా మీరు తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచిన నోటి ద్వారా మీరు మాట్లాడారు. అలాగే వింటున్న బిడ్డ హృదయాలు తెలిసి ప్రభా యేసు ప్రభు ఎలా సృష్టికర్తో తెలుసు జ్ఞానాన్ని దయచేశారు. ఇక ముందు ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు దయచేయండి ప్రభా. ఈ పరిచర్యను దీవించండి, నిరంతరం మీ కాపుదలను మా అందరి మీద విస్తరింపజేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతుడని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకోండి. వందనాలు.
చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ కాంతి లేని నిశీధిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి ఏ కాంతి లేని నిశీధిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదికి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదికి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలో స్థానమిచ్చినావు నాలో నిన్ను చూసాను నీలో నన్ను దాచావు నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ సృష్టికర్తవైన యెహోవా